శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పురపాక గ్రామంలో తాళికట్టు శుభవేళ వధూవరులు బంధువులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శవంతంగా మారింది. వివాహ వేడుకలో వధూవరులు అవయవదానానికి ముందుకు రావడంతో వారిపై ఆశీర్వాదాలతో పాటు ప్రశంసల జల్లు కురుస్తోంది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన బాలి శ్రీనివాస్ నాయకుడికి లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన ప్రియాంకతో వివాహం నిశ్చయమైంది. మే 15వ తేదీన ఎచ్చెర్ల మండలం మెట్టపేట సమీపంలోని ఓ కళ్యాణ మండపంలో వీరి పెళ్లి జరిగింది. అయితే తమ పెళ్లి సందర్భంగా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆ యువజంట నిర్ణయించుకుంది. ఇద్దరం కలిసి బతికి ఉన్నంత వరకు 10 మందికి సేవ చేద్దాం, ఆ క్రమంలోనే చనిపోతే అప్పుడు కూడా పలువురికి సేవ చేసే చనిపోదాం అని నిర్ణయించుకున్నారు వధూవరులు. ఈ క్రమంలోనే తమ అవయవాలను దానం చేయాలని అనుకున్నారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వీరి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు స్వాగతించారు. అంతేకాకుండా ఈ గొప్ప కార్యంలో తాము భాగస్వామ్యం అవుతామని పెద్ద సంఖ్యలో అవయవ దానానికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు బివి గోవిందరాజులకు నవజంటతో పాటు మరో 60 మంది అవయవదాన హామీ పత్రాలు అందజేశారు. ఈ గొప్ప నిర్ణయంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తుండగా పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణంగా పెళ్లి తంతులు భారీ ఖర్చు పెట్టి ఘనంగా జరుపుకుంటారు. తమ పెళ్లిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జరుపుకుంటూ ఉంటారు. గడిచిన 15 సంవత్సరాలుగా శ్రీ వివేకానంద యూత్ సొసైటీ పేరుతో లావేరు మండలం మురపాక కేంద్రంగా పలు రకాల సేవా కార్యక్రమాల్ని నేనైతే నిర్వహించడం జరిగింది. రక్తదాన శిబిరాలు కావచ్చు, పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం కావచ్చు, అలాగనే నేత్రదానపై అవగాహన కావచ్చు. అందులో భాగంగా చీపురుపల్లికి చెందిన మానవీయత స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ అధ్యక్షులు గోవిందరాజులు గారి సూచనల మేరకు వివాహం అంటే చాలా గొప్పదైనది, పవిత్రమైనది. ఆ పవిత్రమైన రోజున వివాహంతో పాటు ఒక మంచి నిర్ణయం తీసుకొని సమాజానికి మెసేజ్ ఇవ్వాలని